నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ధన త్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వినియోగదారులు దాదాపు 1,00,000 కోట్ల మేర ఖర్చు చేశారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ కొనుగోళ్లు జోరుగా సాగాయని వెల్లడించింది. ధన త్రయోదశి రోజైన శనివారం నాడు 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములు 1,30,860 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,19,950 రూపాయలు ఉంది. కిలో వెండి 1,90,000 ధర పలికింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా బంగారం, వెండి అమ్మకాలు 60,000 కోట్లు దాటాయని CAIT తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 25% అధికమని, వెండి ధరలు కూడా పెరిగినప్పటికీ డిమాండ్ ఎక్కువగానే కనిపించిందని చెప్పింది. కిచెన్ సామాగ్రి 15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు 10,000 కోట్లు, అలంకరణ, పూజా సామాగ్రి అమ్మకాలు 3,000 కోట్ల మేర జరిగాయని CAIT తెలిపింది. ఇక షాపింగ్ మాల్స్తో పాటు సంప్రదాయ మార్కెట్లు, నగల షాపులు, స్థానిక రీటైల్ దుకాణాలకు రికార్డు స్థాయిలో వినియోగదారులు పోటెత్తారు. గత 2 రోజుల్లో ఆభరణాల మార్కెట్లలో చాలా రద్దీ కనిపించిందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పంకజ్ అరోరా వెల్లడించారు. కేవలం ఢిల్లీ బులియన్ మార్కెట్లోనే 10,000 కోట్లకు పైగా సేల్స్ నమోదయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. GST తగ్గింపు, స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని CAIT సెక్రటరీ జనరల్ MP ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. దీనివల్ల చిరు వ్యాపారులు, హ్యాండీక్రాఫ్ట్స్ కళాకారులు, తయారీదారులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ధన త్రయోదశి నాడు కస్టమర్లు అన్ని రంగాల్లో సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,000గా ఉంది. గతేడాది ధన త్రయోదశి రోజున 81,400 రూపాయలుగా ఉండేది.